నెలసరి రోజుల్లో కడుపు నొప్పితో బాధపడటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ పొత్తి కడుపులో నొప్పి వేధిస్తూ ఉంటే, అది కూడా భరించలేనంతగా ఆత్మహత్య చేసుకుందామా అన్నంతగా బాధిస్తూ ఉంటే, అలాంటి నొప్పి వెనుక ఖచ్చితంగా ఎండోమెట్రియోసిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. తీవ్రమైన నొప్పితో మహిళల్ని చిత్రవద చేసే ఎండోమెట్రియోసిస్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి లోపల పెరగాల్సిన మొక్క గోడలు దాటి బయట అల్లుకుపోతుంటే చూడటానికి ఎబ్బెట్టుగా ఇబ్బందిగా ఉంటుంది. స్త్రీ శరీరంలో ఎండోమెట్రియాస్ సమస్య కూడా అలాంటిదే. గర్భాశయం లోపలి పొరను ఎండోమెట్రియం అంటారు. ప్రతి నెల ఋతుచక్రంలో ఈ పొర పెరగటం, ఫలదీకరణ జరగకపోతే రక్తస్రావం రూపంలో బయటకు రావటం సహజంగా జరిగిపోతుంటుంది. కానీ గర్భాశయం లోపల పెరగాల్సిన ఎండోమెట్రియల్ కణజాలం గర్భాశయానికి వెలుపల ఉండే అండాశయాలు, ఫెలోపియన్ నాళాలు, పొట్ట, పేగులపై పెరుగుతూ వస్తే అదే ఎండోమెట్రియోసిస్. ఇదో సంక్లిష్టమైన సమస్య. శరీరంలో ఎండోమెట్రియం కణాలు ఎక్కడ ఉన్నా హార్మోన్ల ప్రభావం వల్ల ప్రతి నెల రక్తస్రావానికి గురవుతాయి. అయితే ఈ రక్తం బయటకు వెళ్లే దారి లేక లోపలే పేరుకుపోతుంది. దీంతో రక్తం గడ్డకట్టి చాక్లెట్ సిస్టులుగా మారతాయి. ఫలితంగా తీవ్రమైన వాపు, మంట, లోపలి అవయవాలు ఒకదానికొకటి అతుక్కుపోయే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా కామన్ కండిషన్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే యూట్రస్ లోపల ఉండే లైనింగ్ ఏదైతే ఉంటుందో అది యూట్రస్ లోపల మాత్రమే కాకుండా బయట ఓవరీస్ పైన, ట్యూబ్స్ పైన, యూరినరీ బ్లాడర్ పైన ఆర్ ఇంటెస్టైన్స్ పైన గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఉన్న కండిషన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఎండోమెట్రియోసిస్ పెయిన్ ఎంత సివియర్గా ఉండొచ్చు అంటే కొంతమంది పీరియడ్స్ అంటే ఇంజెక్షన్స్ లేకుండా బతకలేరు. కొంతమంది పెయిన్కి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో కొంతమంది అమ్మాయిలు ఎంత పెయిన్ భరిస్తారు అంటే ఇంకా ఆబ్వియస్లీ పీరియడ్స్ అంటే ట్యాబ్లెట్స్ తీసుకోవాలి కదా అన్నట్టు ట్యాబ్లెట్స్ వేసుకుంటూనే ఉంటారు. కొంతమందికి అది కూడా తగ్గదు, ఇంజెక్షన్స్కి వెళ్తారు. సో లీవ్స్, ఎక్కువ వర్క్ యాబ్సెంట్ అవ్వడం, ఇదంతా నార్మల్ అయితే కాదు. సో అప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉందా అనేది ఎవాల్యుయేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. గర్భాశయం లోపలే ఉండాల్సిన ఎండోమెట్రియం పొర దాని వెలుపలకు ఎందుకు వస్తుందో, ఇతరత్ర అవయవాలపై ఎందుకు అతుక్కుని ఉంటుందో ఖచ్చితంగా తెలియదు. బహిష్టు సమయంలో వెలువడే స్రావం ఫెలోపియన్ ట్యూబుల ద్వారా కొంత వెనక్కు వెళ్లి పొత్తి కడుపులో చేరచ్చు. ఇలా వెనక్కి వెళ్లటానికి గర్భాశయంలో నిర్మాణ లోపాల నుంచి అవరోధాల వరకు ఎన్నో అంశాలు కారణం కావచ్చు. కారణాలేవైనా అంతిమంగా ఈ పొర గర్భాశయంలోనే కాకుండా పొత్తి కడుపులో ఎక్కడ అతుక్కుని ఉన్నా అక్కడే నెల నెల శరీరంలోని స్త్రీ హార్మోన్లతో ప్రేరణ పొందుతుంటుంది. ఫలితంగా దీని నుంచి అక్కడే రక్తస్రావం అవుతూ భరించలేనంతగా నొప్పిని తెచ్చిపెడుతుంటుంది. ఈ సమస్య వంశపారంపర్యంగా కుటుంబంలో ఒకరికి ఉంటే ఇతరులకు ఉండే అవకాశం ఎక్కువ. చిన్న అమ్మాయిల్లో, ఇంకా ప్రెగ్నెన్సీ, మ్యారేజ్ అవ్వని అమ్మాయిల్లో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నది సింపుల్ ఎండోమెట్రియోసిస్ ఎర్లీ స్టేజెస్లోనే మెడికల్గా మేనేజ్ చేయగలిగితే అది ఇంకా ఫర్దర్గా మేజర్ సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. సో అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏంటంటే ఓవరీస్లో పెద్ద పెద్ద సిస్ట్ ఫామ్ అవ్వడం, అందులో బ్లడ్ ఫామ్ అవ్వడం వల్ల అది చాక్లెట్ సిస్ట్ అంటాము. సో ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్ ఫామ్ అవ్వడం, ఓవరీస్కి ట్యూబ్స్ అతుక్కుపోయి ఉండడం. సో ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయితే ట్యూబ్ పిక్ చేసినప్పుడే ఆ రిలీజ్ అయిన ఎగ్ని ఫర్టిలైజేషన్ పాసిబుల్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్లోనే ఉంటుంది. సో ఇలాగా ఎగ్ రిలీజ్ని ఆపడం ఆర్ ఇలా చాక్లెట్ సిస్ట్ ఫామ్ అయినప్పుడు ఈ ట్యూబ్స్ వెళ్ళి అతుక్కుపోయే ఓవరీస్కి వెనకాతలు ఉన్న స్ట్రక్చర్స్కి ట్యూబల్ బ్లాకేజ్ అంటాము. సో ట్యూబల్ బ్లాకేజ్ లాంటివి ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు ఈ ఎగ్ అనేది పిక్ చేసుకోలేదు. సో అలాగా అది ఫర్టిలిటీ ఇష్యూస్ని క్రియేట్ చేయగలదు ఎండోమెట్రియోసిస్. ఈ సివియర్ పెయిన్ పీరియడ్స్ అప్పుడు, సెక్షువల్ యాక్టివిటీ అప్పుడు ఇలాంటి పెయిన్స్ పేషెంట్ చెప్తున్నారు అంటే అది ఆల్మోస్ట్ ఎండోమెట్రియోసిస్ వైపే చూపిస్తుంది అని అర్థం. దానికి అడిషనల్గా మనకి అల్ట్రాసౌండ్ ఒకటి హెల్ప్ అవుతుంది డయాగ్నోసిస్లో.
కొన్ని డీప్ ఎండోమెట్రియోసిస్, అప్పుడప్పుడు ఇంటెస్టైన్ మీద కూడా ఎండోమెట్రియోటిక్ నాడ్యూల్స్ అలాంటివి ఫామ్ అవుతున్నాయా అని చూడడానికి ఎంఆర్ఐ హెల్ప్ అవుతుంది. ఇవన్నీ ఇమేజింగ్ టెక్నాలజీ మనకి హెల్ప్ అయినా కూడా 100% డయాగ్నోసిస్ అంటే మాత్రం అది లాప్రోస్కోపీ. గోల్డ్ స్టాండర్డ్ ఇస్ లాప్రోస్కోపీ డయాగ్నోసిస్కి. ఎండోమెట్రియాసిస్తో సమస్య ఉన్నప్పుడు నెలసరిలో నొప్పితో పాటు సంభోగంలో నొప్పి, గర్భం ధరించలేకపోవటం, మూత్ర విసర్జనలో సమస్యలు, మల విసర్జన చేయలేకపోవటం, పొత్తి కడుపులో రోజుల తరబడి దీర్ఘకాలిక నొప్పి వేధించటం మొదలైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఎండోమెట్రియాసిస్ను ముందుగానే గుర్తించి పరిస్థితి ముదరకుండా ఇటువంటి తీవ్ర సమస్యలు తలెత్తకుండా చూసుకోవటం అవసరం. ఎండోమెట్రియాసిస్ అని అనుమానంగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ విధానంలో పొట్టలోకి కెమెరా గొట్టాన్ని పంపి లోపల అవయవాలను టీవీ తెరపై క్షుణ్ణంగా పరిశీలించటం ద్వారా సమస్యను ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. ఎండోమెట్రియోసిస్కి మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఉంది, కానీ పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా, ఆర్ వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఇప్పుడు ఏ స్టేజ్లో వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ ఫామ్ అయింది, ఇలాంటి మల్టిపుల్ ఫీచర్స్ని బేస్ చేసుకునే మనము మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వగలుగుతాం. సో సింపుల్గా జస్ట్ పెయిన్ ఉంది, ఇంకా ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి నార్మల్ పెయిన్ కిల్లర్స్ లైక్ ఎన్ఎస్ఐడ్స్ ఇస్తాము. ఫస్ట్ ఓసీ పిల్స్ వర్క్ అవుతాయి. హార్మోనల్ పిల్స్ ఏవైతే మార్కెట్లో ఉంటాయో పిల్స్ ఆర్ వన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. అలా కాకుండా ఇంకా కొంచెం స్ట్రాంగర్ మెడిసిన్స్ అంటే జిఎన్ఆర్హెచ్ ఇంజెక్షన్స్ ఇస్తాము, అనలాగ్స్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఎలోగోలెక్స్ ఇలాంటి జిఎన్ఆర్హెచ్ యాంటగనిస్ట్ కూడా ఎండోమెట్రియోసిస్ ట్రీట్మెంట్లో యూస్ చేస్తున్నాము. బట్ ఎనీ డే ఫర్టిలిటీకి వెళ్తున్నారు, అడ్వాన్స్డ్ స్టేజ్ డీప్ ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే డెఫినెట్గా సర్జరీ అవసరం ఎండోమెట్రియోసిస్లో చాలా వరకు ఉంటుంది. ఎండోమెట్రియాసిస్ తెచ్చిపెట్టే సమస్యలు ఎంత బాధాకరంగా ఉంటాయో చికిత్స కూడా అంత కష్టమని చెప్పక తప్పదు. ప్రధానంగా ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడ అతుక్కుని ఉన్నా నెల నెల హార్మోన్ల ప్రేరణతో అవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటప్పుడు ప్రధానంగా గర్భనిరోధక మాత్రలు, జిఎన్ఆర్హెచ్ వంటి హార్మోన్లను ఇవ్వటం ద్వారా చికిత్స చేస్తారు. మందులతో కూడా ఫలితం లేనప్పుడు ఆపరేషన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా చూస్తూ పొత్తి కడుపులో ఎండోమెట్రియం ముక్కలు ఎక్కడెక్కడున్నాయో అవన్నీ తొలగిస్తారు. పిల్లలు పుట్టిన వారికి చివరి అస్త్రంగా గర్భసంచిని సైతం తొలగిస్తుంటారు. అయితే పరిస్థితి ఇంతవరకు వెళ్లకుండా ఎండోమెట్రియాసిస్ను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవటం మేలు.